కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మూడో బడ్జెట్ మొన్న ప్రవేశపెట్టడం జరిగింది అసెంబ్లీలో. బడ్జెట్లో గతంలో మాదిరే అబద్ధాలు, మోసాలు కళ్ళ కట్టినట్టుగా కనపడే కార్యక్రమం జరుగుతుంది. గత 3 ఏళ్లలో ఆడబిడ్డ అనేది ఊసే లేదు. నిరుద్యోగ భృతి అనేది కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు సంబంధించి 50 ఏళ్లకే ఇస్తామని చెప్పిన పెన్షన్ పథకం అతిగతి లేదు. సో మిగతా దానికంతా అరవకర కేటాయించిన పరిస్థితి. కానీ గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి పైన అబండాలు వేస్తూ ఆర్థిక విధ్వంసం అని చెబుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన బురజల్లే కార్యక్రమం, చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ను జాకీలు ఎత్తి పెట్టే కార్యక్రమం. ఇది తప్ప పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏమీ లేదు అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అన్ని దానిలకు అరాకొరా నిధులే. మిగతా అమలు చేస్తున్న కొన్ని పథకాలకు అంటే సూపర్ 6, సూపర్ 7 కాదు, ఆయన ఇంకా 136 హామీలు ఇవ్వడం జరిగింది. 136 హామీలకు అతిగతి లేదు. కానీ ఈ సూపర్ 6, 7కు సంబంధించి కొన్ని పథకాలకు అరాకొరా నిధులు ఇచ్చి చేతులు దులుపుకున్న పరిస్థితి. ఇప్పటి వరకు అంటే 2 ఏళ్ళు కూడా ఇంకా పూర్తి కాలేదు. ఈ 2 ఏళ్లలో అప్పులైతే 3,27,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది ఈ ప్రభుత్వం. గత ప్రభుత్వంలో కూడా చేయడం జరిగింది 3,18,000 కోట్ల రూపాయలు. కానీ ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు మేనిఫెస్టోలో చెప్పడం జరిగిందో అన్నీ అమలు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. రైతులకు సంబంధించి దాదాపు 60-70% రైతు కార్మికులు ఉన్న ఈ రాష్ట్రంలో ఖర్చు పెట్టింది చాలా తక్కువ అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. గత ప్రభుత్వంలో వ్యవసాయం పైన పెద్దపీట వేసి విద్య పైన, వైద్యం పైన, వ్యవసాయం పైన పెద్దపీట వేసి పెద్ద ఎత్తున అభివృద్ధి చేసిన పరిస్థితి, రైతులకైతే ప్రతి దశలోనూ ఆదుకున్న పరిస్థితి. రైతు భరోసా కేంద్రాలే కాదు, వాళ్ళకు పెట్టుబడి నిధి కింద ఖచ్చితంగా టయానికి ఇచ్చే కార్యక్రమం చేయడం జరిగింది. వాళ్లకు విత్తనాలకు సంబంధించి, భూ సర్వేలకు సంబంధించి అన్ని అగ్రి ల్యాబులన్నీ కూడా ప్రతి మండలంలో పెట్టడం జరిగింది. కాన్స్టిట్యున్సీ లెవెల్లో పెద్ద ల్యాబ్ పెట్టడం జరిగింది. సో భూసార పరీక్షల నుంచి మొదలుకొని విత్తనాలు అయితేనేమి, ఎరువులు అయితేనేమి, పెస్టిసైడ్స్ అయితేనేమి అన్నీ కూడా సకాలంలో అందించిన పరిస్థితి. గతంలో రైతు భరోసా కేంద్రంలో బుక్ చేసిన 28 గంటల్లో వాళ్ళకందరికీ కూడా ఎరువులు అయితేనేమి, విత్తనాలు అయితేనేమి, ఏది అవసరం ఉందో అవన్నీ కూడా అందించడం జరిగింది. కియోస్కోలు ఉంటాయి, కియోస్కోల్లో ఆన్లైన్లో బుక్ చేస్తే రైతులు 28 గంటల్లో అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఇప్పుడు యూరియా కోసం పోరాటమే,
270 రూపాయలకు అమ్మాల్సిన యూరియా 700, 800 రూపాయలతో కొనుక్కున్న పరిస్థితి. ఎరువులు ఇచ్చే పరిస్థితి లేదు, డిఏపి ఇచ్చిన పరిస్థితి లేదు, అన్నీ కూడా కొరతే. అంటే దీనికి ముందస్తు ప్రణాళిక ఉండదు, దానికి కేటాయింపులు ఉండవు. సో ఆ రకంగా రైతులు ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడిన పరిస్థితి మనం ఈ 2 ఏళ్ల కాలంలో చూడడం జరిగింది. చాలా దారుణం. అదే కాదు, వాళ్ళకి క్రాప్ ఇన్సూరెన్స్ ఇచ్చిన పరిస్థితి లేదు, వరదలకు సంబంధించి వచ్చిన దానికి పంట నష్టం కట్టించిన పరిస్థితి లేదు, జీరో వడ్డీ అనేది అసలు లేనే లేదు, 0 వడ్డీ అనేది ఇంతవరకు ఎవరికి ఇచ్చిన పాపాన పోలేదు, మద్దతు ధర అనేది అసలు ముందే లేదు. ప్రతి పంటకు నష్టపోయే కార్యక్రమమే జరిగింది. అన్ని పంటలు, ఉద్యానవన పంటలు కావచ్చు, అగ్రికల్చర్ పంటలు కావచ్చు, అన్ని పంటలు కూడా నష్టపోయిన పరిస్థితి ఈ 2 ఏళ్ల కాలంలో మనం చూస్తున్న పరిస్థితి. చాలా దారుణం. నిరుద్యోగులకైతే నిరుద్యోగ వృత్తి ఇచ్చిన పరిస్థితి లేదు, 3,000 రూపాయలు ప్రతి నెల ఇస్తామని చెప్పి ఇవ్వకుండా ఎగ్గొట్టి ఇప్పుడు ఈ బడ్జెట్లో దాని గురించి ఊసేలేని పరిస్థితి. అదే కాదు, ఉద్యోగులకు కూడా ఉద్యోగుల గురించి పిఆర్సీ కానీ ఇంటర్మ్ రిలీఫ్ కానీ అయ్యారు, దాని గురించి ప్రస్తావనే లేని బడ్జెట్ ఇది. అక్కడే ఆగిపోయే పరిస్థితి ఉంటుంది. అరాకొరా వస్తే తెలంగాణ వాడుకునే కార్యక్రమం జరుగుతుంది. రాయలసీమ ప్రాజెక్టులకు అసలు నీళ్ళే ఉండని పరిస్థితి. సో ఇటువంటి పరిస్థితుల్లో పూర్తి చేయగలిగితే అంతో ఇంతో ఉపయోగం ఉండే కార్యక్రమం జరుగును. సో అటువంటి దానికి రేవంత్ రెడ్డి అడిగినాడనో లేకుంటే ఇంకొకరు అడిగినారనో ఆ రకంగా మనం త్యాగం చేసే కార్యక్రమం. ఎందుకంటే ఓటుకు నోటు కేసులో ఆయన రావడం జరిగింది కాబట్టి దానికి ఇద్దరు తోడు దొంగలు అన్నమాట, రేవంత్ రెడ్డి గారు అయితేనే చంద్రబాబు నాయుడు గారు. సో వీళ్ళు తప్పించుకునే దానికి ఫోరెన్సిక్ ల్యాబ్నే కాల్ చేసిన పరిస్థితి అన్నమాట. సో ఇంత దారుణం. సో ఈ రకంగా రాయలసీమ ప్రజలను, ఈ రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టే కార్యక్రమం, పనంగా పెట్టే కార్యక్రమం జరుగుతున్న పరిస్థితి అన్నమాట. చాలా దారుణం. ఈ నిజంగానే ఈ బడ్జెట్ అనేది నిజంగా అంత మోసపూరితమైన బడ్జెట్ తప్ప వేరే ఏం లేదు. దీంట్లో అంతా కూడా అన్నీ దాచిపెట్టే కార్యక్రమం అన్నమాట. భవిష్యత్తులో ఈ బడ్జెట్ పేపర్లు కూడా ఇచ్చే పరిస్థితి ఉండదని నేనైతే భావిస్తాను రేపు సంవత్సరానికి. ఎందుకంటే ఇవన్నీ చూపెట్టాల్సి వస్తుందని చెప్పి ఈ తీసేసే కార్యక్రమమే చేయవచ్చు అని చెప్పేసి నేనైతే భావిస్తున్నా. సో అదే కాకోకుండా సో అది గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నవ్వుతో నభవిష్యత్తు అన్నట్టు ఏ రాష్ట్రంలో లేని విధంగా బీదవాళ్ళు కూడా పెద్ద పెద్ద హాస్పిటల్లో చూపించుకోవాలన్న ఉద్దేశంతో, చూపించుకునే అవకాశాన్ని కల్పించాలి అన్న ఉద్దేశంతో రాజీవ్ ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టి మల్టీనేషనల్ హాస్పిటల్స్లో అంతా చూపించుకునే కార్యక్రమం చేయవచ్చు. ధనవంతులు మాత్రమే కాదు, బీదవాళ్ళకు కూడా అవకాశం కల్పించాలి అన్న ఉద్దేశంతో ఆరోగ్యశ్రీ ప్రవేశపెడితే దాన్ని ఈరోజు నిర్వీర్యం చేసే కార్యక్రమం జరుగుతోంది. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా అని చెప్పేసి దానికి కలపడమే కాకుండా 1000 జబ్బులున్న ఆరోగ్యశ్రీని 3,200 జబ్బులు పెంచి, అదే కాకోకుండా గతంలో 2 లక్షల రూపాయలు మాత్రమే దానికి క్యాప్ ఉండేది. 2 లక్షలు మాత్రమే సంవత్సరానికి ఆరోగ్యశ్రీ ఉపయోగించుకోవచ్చు ఒక్కొక్కరు. సో అటువంటిది 25 లక్షలకు పెంచి జగన్మోహన్ రెడ్డి గారు, అంటే ఒక్కొక్క సంవత్సరంలో ఒక బీదవాడు 25 లక్షల రూపాయలకు వాళ్ళను చూపించుకోవచ్చు. మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం మళ్ళీ 25 లక్షలు చేసుకోవచ్చు. సో 2 లక్షలు చాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరిగింది. సో అటువంటి దానికి ఊసే లేదు, ఆరోగ్యశ్రీ అనేదే లేదు. ఇప్పుడంతా ఇన్సూరెన్స్ అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి అన్నమాట. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఏదో ప్రవేశపెట్టిన పథకమే ఇక్కడ అడ్జస్ట్ చేసే కార్యక్రమం జరుగుతుందని చెప్పి నేనైతే భావిస్తాను అన్నమాట.
సో నిజంగా కూడా ఆరోగ్యం పైన అంతంత మాత్రమే, విద్య పైన అసలే లేదు, వ్యవసాయం పైన ముందే లేదు. సో ఈ రకమైన బడ్జెట్ నిజంగా కూడా చాలా దారుణం. సంపద సృష్టిస్తానని చెప్పేసి నాకేదో ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్పి, అదే కాకోకుండా గత ప్రభుత్వంలో అంతా కూడా ఆర్థిక విధ్వంసం అని చెప్పేసి ప్రజలంతా మభ్యపెట్టే కార్యక్రమం, మోసం చేసే కార్యక్రమం చేసిన పరిస్థితి అన్నమాట. ఆర్థిక విధ్వంసం చేసేది చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే మొత్తం 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు 3,19,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే ఈ 2 ఏళ్ళు పూర్తి కాలేదు. ఈ 2 ఏళ్లలోనే 3,27,000 కోట్ల రూపాయలు అప్పు చేసిన పరిస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడు కనపడుతుంది అన్నమాట. అంటే రాబోయే కాలంలో 1,00,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సరంలో చూపెడుతున్నారు. ఇంకా భవిష్యత్తులో ఇంకెంత చేస్తారో తెలియదు అన్నమాట. సో ఈ రకంగా అప్పులన్నీ చేసేసి, నువ్వు సంపద సృష్టించకుండా అప్పులు చేసేసి, ఆ అప్పులకు వడ్డీ కట్టలేక భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వాలు కానీ వడ్డీ కట్టలేని పరిస్థితి రాబోయే కాలంలో ఉండే పరిస్థితి అన్నమాట. ఉద్యోగస్తులకు జీతాలు, దీనికి వడ్డీ కట్టే పరిస్థితి. ఇంతకు తప్పనించి భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో నాకు తెలిసి ఏ అభివృద్ధి కార్యక్రమం ఉండదు, ఏ సంక్షేమ కార్యక్రమం ఉండదు, నాకు తెలిసి ఇంకేం ఉండదు. ఆ రకంగా ఆర్థిక విధ్వంసం చేస్తున్న పరిస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఉంది అని చెప్పి తెలియజేసుకుంటున్నాను అన్నమాట. సో 3 సిలిండర్లు ఇస్తామని చెప్పేసి 3 సిలిండర్లకు కానీ మొదటి సంవత్సరం ఒక సిలిండర్ ఇచ్చేసి కాలం గడిపిన పరిస్థితి అన్నమాట. రెండో సంవత్సరం ఇంకా ఇంతవరకు ఇచ్చిన పరిస్థితి లేదు. 3 సిలిండర్లకు దాదాపు 4,083 కోట్ల రూపాయలు అవసరమైతే దీంట్లో కేటాయించింది 986 కోట్లు. అంటే ఎంత చిత్తశుద్ధి ఉంది! కేటాయించిందే ఇది. దీన్ని ఖర్చు పెడతారని కాదు, మళ్ళీ ఖర్చు పెడతారనే కాదు, ఖర్చు రూపాయి కూడా పెట్టరు నాకు తెలిసి. అది పరిస్థితి. అదే కాకుండా తల్లికి వందనానికి సంబంధించి దాదాపు 30 లక్షల మంది పిల్లలకు సంబంధించి ఎగరగొట్టిన పరిస్థితి. మొదటి సంవత్సరం లేదు, రెండో సంవత్సరం అరాకొరా ఇచ్చి ఈ సంవత్సరంలో 13,112 కోట్ల అవసరం ఉంటే 456 కోట్లు అని చెప్పేసి ఈడ కేటాయించడం జరిగింది. సో దీంట్లో లాస్ట్ ఇయర్ ఏమైనా 15,000 ఏమైనా ఇవ్వడం జరిగిందా? చెప్పిన దాని ప్రకారం 8,000, 9,000 ఈ రకంగా అకౌంట్లలో పడింది. కొంతమంది గురువే రాలేదని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో శ్వేతపత్రం రిలీజ్ చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది, ఎంతమందికి ఇవ్వడం జరిగిందని చెప్పేసి. సో ఇదే కాకోకుండా ఫీ రియంబర్స్మెంట్ అయితేనేమి, విద్యా దీవెన అయితేనేమి, వసతి దీవెన అయితేనేమి, దీనికి అతిగతి లేదు, దీనిపైన కేటాయింపులు లేని పరిస్థితి. సో అదే కాకోకుండా స్కాలర్షిప్లు అయితేనేమి, ఇవన్నీ కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. సో ఈ రకంగా గొప్పగా అర్బన్ ఏరియాలో అంటే మున్సిపాలిటీలలో 2 సెంట్ల భూమి, పల్లెల్లో అంతా 3 సెంట్ల పట్టా, ఇండ్ల పట్టా ఇస్తామని చెప్పేసేసి ఏదో పెద్ద ఎత్తున వాగ్దానాలు అయితే చేయడం జరిగింది. కానీ ఇంతవరకు ఒక ఇళ్ల పట్టా ఇచ్చిన పరిస్థితి లేదు, ఒక్క ఇళ్ల పట్టా ఇచ్చిన పరిస్థితి లేదు, ఒక కొత్త రేషన్ కార్డు ఇచ్చిన పరిస్థితి లేదు. సో ఈ రకంగా దారుణంగా ప్రజలంతా కూడా మోసం చేసిన పరిస్థితి ఉందని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ, సో ప్రజలు ఇప్పటికే గుర్తించడం జరిగింది, ఇటువంటి పనికిరాని ప్రభుత్వం, ఇటువంటి ఉపయోగపడని ప్రభుత్వం, ఇంత దుర్మార్గమైన ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ప్రజలే బుద్ధి చెప్పే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. నమస్కారం.